ఆటలో గెలుపు ఓటములు సహజమని ఓడిన వారు నిరుత్సాహపడకుండా మరింత ముందుకు వెళ్లేలా ప్రయత్నం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం కృష్ణ కాలనీలో దివ్యాంగుల క్రీడల పోటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ క్రీడలను జెండా ఊపి ప్రారంభించి వారితో కలిసి క్రీడలతో పాల్గొని ఉత్సాహం నింపారు. అలాగే ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మన జీవితంలో క్రీడ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇందాక జరిగినటువంటి ఒక ప్రపంచ స్థాయిలో ఒక పారాలింపిక్ కూడా చెప్తాము. అంటే పారాలింపిక్స్లో కూడా భారతదేశానికి మొన్న 19 మెడల్స్ వచ్చినాయి. దాంట్లో 5 గోల్డ్ మెడల్, 8 సిల్వర్ మెడల్, 6 బ్రాంజ్ మెడల్. అది లాస్ట్ పారాలింపిక్తో మనం పోల్చుకుంటే అది అప్పుడు 12 మెడల్ వస్తే ఇప్పుడు 19కి మనం సాధించడం జరిగింది. సో మీలో కూడా అంతానే టాలెంట్ ఉన్నది. ఇక్కడ ఈరోజు మనం జూనియర్ కేటగిరీలో రన్నింగ్, షార్ట్ పుట్, చెస్, అదేవిధంగా సీనియర్లో కూడా రన్నింగ్, షార్ట్ పుట్, చెస్, దీంతో పాటుగా వీల్ చైర్ రేస్, జావ్లిన్ త్రో, షార్ట్ పుట్, క్యారమ్, రన్నింగ్ 100 మీటర్, ఇవి అట్లాంటివి మన క్రీడా ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ మీరు ఈరోజు ఏదైతే ఇక్కడ వీళ్ళు ఆడతారో మన జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా ప్రపంచం స్థాయిలో కూడా, అంతర్జాతీయ స్థాయిలో కూడా వీటికే పోటీ ఉంటుంది. అంటే మీలో ఎవరైనా మంచిగా చేస్తే భవిష్యత్తులో మీరు కూడా మన రాష్ట్ర స్థాయికి అండ్ జాతీయ స్థాయిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. దానికోసం జిల్లా ప్రశాసన నుంచి ఏమైనా మీకు సపోర్ట్ కావాలంటే తప్పనిసరిగా మనం ఇస్తాము. అంటే జనరల్గా ఇక్కడ ఆలోచన ఏముంటుంది అంటే మన వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి జనరల్గా పరిమితం అయిపోతారు. అట్లాంటివి కాకుండా ఏ స్పోర్ట్ అయినా, అది ఇండోర్ స్పోర్ట్ కానివ్వండి, అవుట్డోర్ స్పోర్ట్ కానివ్వండి, మనం ప్రతిరోజు ఏదో కొంత ఆడాలి. మొబైల్ ఫోన్లో కాదు, మనం బయటకి వచ్చి మన మనసుతో ఆడాలి, మొబైల్ ఫోన్తో కాదు. ఇప్పుడు అందరు మొబైల్ ఫోన్తోనే ఆడుతున్నారు, దాంట్లోనే నిమగ్నం అయిపోతున్నారు. అట్లా మనం చేయకూడదు. మనం బయటికి వచ్చి కాసేపు ఏదో ఒక గేమ్ ఆడితే మనలో కొంత స్ఫూర్తి కూడా వస్తుంది, పని చేయడానికి ఆసక్తి కూడా కొంత పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో మరొకసారి మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కలెక్టర్ గారు చెప్పినట్టుగా క్రీడాకారులు సెల్లో కాకుండా మీ గ్రౌండ్లో వచ్చి మీరు అంతర్జాతీయ స్థాయి, నేషనల్ స్థాయిలో ఎదిగే విధంగా క్రీడాకారులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ గారి సహకారము, మా అందరి సహకారం కూడా క్రీడాకారులకు ఉంటుందని, ప్రభుత్వం కూడా మీకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని క్రీడాకారులకు విజ్ఞప్తి చేస్తూ, మీ క్రీడా రంగంలో ఇంకా జాతీయ స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఓటమి చెందినటువంటి క్రీడాకారుడు నిరుత్సాహపడకుండా, ఈరోజు ఎన్నికల్లో నేను 3వసారి పోటీ చేసిన, 2 సార్లు ఓడిపోయినా, 3వసారి మంచి మెజార్టీతో గెలిచిన. ఓటమి చెందిన క్రీడాకారుడు కూడా నిరుత్సాహపడకుండా మరొకసారి మంచి విజయం సాధించాలని, ఒక పట్టుదలతో ముందుకు సాగాలని క్రీడాకారులకు నేను విజ్ఞప్తి చేస్తూ, విజయం చెందిన క్రీడాకారుడు కూడా ఒక జాతీయ స్థాయిలో ఎదగాలని, క్రీడాకారులు ఒక లక్ష్యంతో ముందుకు పోవాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి క్రీడాకారులకు, మరి జిల్లా యంత్రాంగానికి, అధికారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారాలు.